అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా, రైతు బంధు పంపిణీకి సంబంధించి నేటి నుండి రైతుల ఖాతాలలో నిధులు అనేవి జమ కాబోతున్నాయి. చాలామంది కూడా ఎదురు చూస్తూ ఉంటారు, మా ఖాతాలో ఎప్పుడు రైతు భరోసా పడుతుంది, అసలు రైతు భరోసా పడుతుందా పడదా, పక్కన వాళ్ళ దాంట్లో రైతు భరోసా పడ్డది ఇంకా మాకు రాలేదు అని చెప్పేసి సందేహాలు ఉంటాయి. పలానా రేవంత్ రెడ్డి ఇంకా మాకు రైతు భరోసా వేయలేదు అని చెప్పేసి కూడా చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. సో ఇలా చెప్పుకునే వారికి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి. మీ ఖాతాలలో కూడా ప్రభుత్వం రైతు భరోసా నిధులు అనేవి జమ చేయబోతుంది. మరి ఎప్పుడు, ఏంటి, ఇప్పటివరకు ఎన్ని ఎకరాలకు ఇచ్చారు, రాని వారి పరిస్థితి ఏంటి అనే సమాచారాలు ఇప్పుడు మీకు ఈ వీడియోలో అందించే ప్రయత్నం చేస్తాను. తప్పనిసరిగా ఈ వీడియోని లైక్ చేయండి. మీ కుటుంబంలో కానీ మీకు తెలిసిన వ్యక్తులు కూడా ఈ రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తుంటారు, వాళ్ళకు కూడా వాట్సాప్ ద్వారా ఈ వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని మరెన్నో అప్డేట్స్ కోసం ఫాలో అవుతుండండి. సో ఇక వీడియోలోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుండి 3 విడతల అంటే 3 సీజన్లకు సంబంధించి నిధులు అనేవి ఇవ్వాల్సి ఉన్నది. కానీ మొదటి సీజన్లో 5,000 రూపాయలతోనే ఇచ్చారు. ఇక రెండో సీజన్ పత్తే లేదనమాట. అది 2024 వానాకాలం ఎవరికి కూడా ఇవ్వలేదు. అలాగే ఈ మూడో సీజన్ 2024కి సంబంధించిన యాసంగి సీజన్ 6,000 రూపాయలతో రైతు భరోసాని ప్రారంభించారు. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో 57 లక్షల మంది రైతులకి దాదాపుగా 5,057 కోట్ల రూపాయలు ఇచ్చినట్లుగా అప్డేట్స్ అయితే ఇచ్చారు. ఇందులో ఎవరున్నారంటే 3.5 ఎకరాల నుండి 4 మధ్యలో ఉన్న వాళ్ళకి ఇచ్చినట్లుగా సమాచారం తెలుస్తుంది. అయితే ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే, ఈ మే నెల చివరికల్లా బై ద లాస్ట్ వీక్ ఆఫ్ మే 4 నుండి 10 ఎకరాలకు సంబంధించి ల్యాండ్ కలిగిన వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం నిధులను జమ చేయబోతున్నట్లుగా చెప్పడం జరిగింది. చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి డైరెక్టెడ్ టు ద ఫైనాన్స్ డిపార్ట్మెంట్ టు అరేంజ్ నెసెసరీ ఫండ్స్, కావాల్సిన నిధులను తక్షణమే ఆర్థిక శాఖ అరేంజ్ చేయాలి అని, ఈ అంశానికి సంబంధించి రివ్యూ మీటింగ్ను కూడా నెక్స్ట్ వీక్లో నిర్వహించబోతున్నట్లుగా. అంటే ఈ అంశం ఏంటి అంటే, పూర్తి స్థాయిలో జూన్కి సంబంధించి నెలలో ఈ యాసంగి సీజన్కి సంబంధించి పూర్తి స్థాయి రైతు భరోసాని పూర్తి చేయాలని, జూలై నెలలో 2025 వానాకాలం సీజన్కి సంబంధించిన రైతు భరోసాని ప్రారంభించాలి అని చెప్పేసి ఈ రివ్యూ మీటింగ్లో చర్చకు వచ్చినట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ మే నెల చివరికల్లా ఎట్టి పరిస్థితుల్లో 10 ఎకరాల వరకు ల్యాండ్ కలిగిన రైతులకి రైతు భరోసా మొత్తం డిస్పర్స్ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించినట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది అనమాట. ఇక ఇక్కడ చూసుకోవచ్చు, జమ కాని వారికి రైతు భరోసా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తుందనేదే పూర్తిస్థాయి సమాచారం. ఆర్థిక శాఖ కూడా దీనికి సంబంధించి ఈ వారంలో 2 విడతల కింద మొదట 4 నుండి 7 ఎకరాల వరకు, 7 నుండి 10 ఎకరాల వరకు ఈ విధంగా దాదాపుగా కావాల్సిన నిధులన్నింటిని కూడా సర్దుబాటు చేయబోతున్నట్లుగా కూడా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి నెలలో 3 విడతలు, అలాగే మార్చి నెలలో 1 విడత, మళ్ళీ ఇప్పుడు మనకి మే నెలలో 2 విడతల కింద రైతు భరోసా ఇవ్వనున్నట్లుగా సమాచారం అయితే తెలుస్తున్నాయి. ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో ఇవైతే రైతు భరోసాకు సంబంధించి అప్డేట్స్ ఉన్నాయి. ఇంకేమైనా రైతు భరోసా అప్డేట్స్ వస్తే మాత్రం మీకు తదుపరి వీడియోలలో సమాచారం అందించే ప్రయత్నం చేస్తాను. మీరు కూడా కామెంట్ సెక్షన్లలో కామెంట్ చేయండి, రైతు భరోసా జమ అయిన వాళ్ళు ఎస్ అని, జమ కాని వారు నో అని చెప్పేసి. సో ఇవైతే అప్డేట్స్. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలలో మీకు సమాచారం అందించే ప్రయత్నం చేస్తాను. కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ తోటి వాళ్ళకు ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. ధన్యవాదాలు.